ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వాణిని ఊరడించు మాటలు. ఆగస్టు 22. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడునూ వేయనేరడు, ఈ పునాది యేసుక్రీస్తే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. ప్రపంచంలోని అనేక భాగములలో ఉన్న విశ్వాసులు తమ బైబిల్ జ్ఞానం అంతటితోనూ ఎంతో కాలం వరకు ఆత్మీయముగా పసిబిడ్డలుగానే నుండిపోవచ్చున్నారు. పౌలు హెబ్రీ విశ్వాసులతో ఎన్నో విషయములను పంచుకొనవలెనని ఆశించెను, కానీ వారి ఆత్మీయ పసితనమును బట్టి ఏమీ పంచుకొనలేకపోయెను. వారు ప్రాథమిక విషయములు బోధించు చిన్న తరగతిలో ఉండు చిన్న పిల్లల వలె ఉన్నారు. ఇప్పుడు ప్రశ్న ఏమనగా, ఎందుచేత వారు ఆత్మీయముగా పసిపిల్లల వలె మిగిలిపోయిరి? వారికి రక్షణ యొక్క ప్రాథమిక విషయముల ఎడల సరైన అవగాహన లేకుండుట. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 12లో పౌలు, మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూలపాఠములను ఒకడు మీకు మరలా బోధించవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారము తినగలవారు కారు అని చెప్పెను. కనుక పునాది అయిన ప్రాథమికమైన రక్షణ యొక్క మొదటి నియమములపై సరైన నిశ్చయమైన అవగాహన లేని ఎడల ఆత్మీయముగా ఎదగలేము. బలమైన పునాది లేని భవనము ఎక్కువ కాలము నిలిచి ఉండదు. తుఫానులు వచ్చినప్పుడు అనేక భవనములు పడిపోవును. ఎందుచేతననగా బలమైన లోతైన పునాది లేకపోవడమే. ఈ లోకములో ఉన్నప్పుడు అనేక తుఫాన్లు ఉండునని దేవుని వాక్యము ద్వారా ప్రభువు మనలను హెచ్చరించి ఉన్నాడు. చాలామంది విశ్వాసులు కష్టములు నష్టములు ఎదురైనప్పుడు వారి విశ్వాసమును పోగొట్టుకొనుట మనము కనుగొందుము. వారు ఎంతో త్వరగా సులువుగా తప్పుడు బోధల ద్వారా ఈ లోక ఆకర్షణల ద్వారా దేవుని నుండి దూరముగా తొలగిపోవారుగా నుందరు. మన జీవిత కాలములో ఎన్నో తుఫానులను ఎదుర్కొనవలసి ఉండును. అందుచేతనే మనము బలమైన పునాదిపై ఉండవలెను. మొదటిగా మనము మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పునాదిపై కట్టబడితే మనం నిశ్చయత కలిగి ఉండవలెను. మరి యొక్క పునాది ఎవడునూ వేయనేరడు, ఈ పునాది యేసుక్రీస్తే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. నిశ్చయముగా సజీవుడైన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చి ఖచ్చితమైన వ్యక్తిగతమైన సజీవ అనుభవము కలిగి ఉన్నట్లు మనము నిశ్చయము చేసుకొనవలెను. మనము రక్షణ విషయమై వ్యక్తిగత అనుభవమును కలిగిన వారమై అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. అపోస్తలులు మరియు ప్రవక్తలు లేఖనములలో ఏమి బోధించిరో వాటిని మనము గైకొనవలెను. అదే పరలోక క్రమము. మన ఆత్మీయ ఎదుగుదలకు అవసరమైన హెచ్చరికలన్నీ ఎంతో స్పష్టమైన రీతిలో మనకు ఇవ్వబడినవి. కనుక దైవిక క్రమము పరలోక ప్రణాళికలను మనము మార్చలేము. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు రక్షణ విషయమైన 6 ప్రాథమిక నియమములను గూర్చి మాట్లాడెను. మొదటిది నిర్జీవ క్రియల విషయమై పశ్చాత్తాపము. రెండవది దేవుని యందలి విశ్వాసము. మూడవది బాప్తిస్మము. నాలుగవది హస్తనిక్షేపణ. ఐదవది మృతుల పునరుత్థానము. ఆరవది నిత్యమైన తీర్పు. వీటిని ఒక్కొక్క దానిలో 2 కలిపి 3 విభాగములుగా చేయవచ్చును. ఈ 6 దైవిక నియమములలో పశ్చాత్తాపము మరియు విశ్వాసము కలిసి వెళ్ళును. బాప్తిస్మము మరియు హస్తనిక్షేపణ కలిసి వెళ్ళును. మృతుల పునరుత్థానము మరియు నిత్యమైన తీర్పు కలిసి వెళ్ళును. ఈ నియమములు మనలను బలమైన పునాది మీదకి తెచ్చును. ప్రభు మిమ్మును మీ కుటుంబమును మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.